చేస్తున్నారు హైడ్రా అధికారులు. భారీ బందోబస్తు మధ్య ఎన్కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, దాదాపు కూల్చివేత పూర్తయినట్టుగా అనుకోవచ్చా? రోజా కేవలం 4.5 గంటల సమయంలోనే పూర్తిగా కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించిన హాల్ల నిర్మాణాలన్నింటిని కూడా నేలమట్టం చేశారు అధికారులు. కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించి హాల్స్ మనం చూడొచ్చు. కూడా ఎదురుగా 2 హాల్స్ మనకి కనబడుతున్నాయి, స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఆ 2 హాల్స్ ని కేవలం 4.5 గంటల్లో, అంటే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఇక్కడికి హైడ్రా టీం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళు చేరుకున్న తర్వాత పోలీస్ ఫోర్స్ ను కూడా పిలిపించడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, అలాగే హైడ్రాకి సంబంధించిన అధికారులు, డిఆర్ఎఫ్ కి సంబంధించిన టీం వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. లోపలికి ఇతరులు ఎవరిని రానియకుండా మొత్తం కన్వెన్షన్ కి వచ్చే దారులన్నింటిని కూడా క్లోజ్ చేసి బారికేడ్లను ఏర్పాటు చేసి కూల్చివేతలని ఏకంగా ప్రారంభించడం జరిగింది. అయితే ముందుగా మాత్రం నోటీసులు కన్వెన్షన్ నిర్వాహకులకు మాత్రం ఇవ్వలేదు. ముందుగా ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారని భావించిన హైడ్రా అధికారులు వాటిని ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెల్లవారుజామున ఆ గోడకు కన్వెన్షన్ సెంటర్ గోడకు వాటిని నోటీసులను అంటించి ఆ తర్వాత ఈ కూల్చివేతలు అనేది చేపట్టడం జరిగింది. 4.5 గంటల్లోనే మొత్తం కూడా నేలమట్టం చేసేశారు. అత్యాధునిక వాహనాలు అలాగే మిషనరీ తోటి ఇక్కడికి వచ్చిన హైడ్రా మొత్తం కన్వెన్షన్ సెంటర్ ని మొత్తం కూడా కూల్చివేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కేవలం హాల్సే కాదు, ఆ 3 ఎకరాల 30 గుంటల భూమిలో ఏ నిర్మాణం అయితే చేపట్టారో ఆ నిర్మాణాలన్నింటిని కూడా కూల్చివేస్తున్నారు. గోడలను కూడా మిగిల్చని పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ప్రతి ఒక్క నిర్మాణాన్ని నేలమట్టం చేసేస్తూ ఉన్నారు. మొత్తానికి హైడ్రాని ఏర్పాటు చేసిన తర్వాత ఈ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు హైడ్రాకి సంబంధించిన అధికారులనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు గండిపేటకి సంబంధించిన ప్రాంతంలో నిర్మాణాల కూల్చివేత పూర్తయిన తర్వాత గండిపేట పరివాహక ప్రాంతం FTLలో అక్కడ ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లతో పాటు కొన్ని స్పోర్ట్స్ విలేజ్లని పూర్తిగా నేలమట్టం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ తుమ్మెడి చెరువుకు సంబంధించిన కన్వెన్షన్ పైన ఇవాళ ఉదయం నుండి కూడా పడడం జరిగింది అధికారులు. కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించి గతంలోనే అనేక ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలోనే జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడానికి వచ్చి సర్వే కూడా చేయించడం జరిగింది. ఒక సర్వే చేసిన తర్వాత FTL కి సంబంధించిన ఒక స్టోన్ ని కూడా ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతంలో 3 ఎకరాల 30 గుంటల ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆ ప్రాంతం వరకు మొత్తం కూడా తుమ్మిడి చెరువుకు సంబంధించిన FTL భూమి అని కూడా చెప్పి అక్కడ నుండి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా కన్వెన్షన్ నిర్వాహకులు ఆ గోడను ఒకటి నిర్మించడం జరిగింది. చెరువు కానుకొని మనం రైట్ సైడ్ లో ప్రస్తుతం JCB సహాయంతో ఆ ప్రహరీ గోడ మొత్తాన్ని కూడా కూల్చివేస్తున్నారు. ఆ గోడ నిర్మాణాన్ని వాళ్ళు చేపట్టడం జరిగింది. ఆ గోడ నిర్మాణం చేపట్టిన సమయంలో కూడా స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. GHMCకి కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇట్లా తుమ్మడి చెరువుకు సంబంధించిన FTLలో కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించిన నిర్వాహకులు ప్రత్యేకంగా మరొక ప్రహరీ గోడను నిర్మిస్తున్నారంటూ కూడా వాళ్ళు గతంలోనే ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులన్నింటినీ GHMC తీసుకొని స్వీకరించి వాటిని సర్వే కూడా చేయించి విచారణ కూడా చేపట్టడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఆ కాంపౌండ్ వాల్ని మాత్రం కూల్చివేయలేదు. ప్రస్తుతం మాత్రం ఈ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలో భాగంగా ఇప్పుడు ఆ ప్రహరీ గోడను మొత్తాన్ని కూడా కూల్చివేస్తున్నారు. మనం చూడొచ్చు చెరువులోకి మొత్తం కూడా ఆ ప్రహరీ గోడను కూల్చివేసి ఆ భూమి మొత్తాన్ని కూడా చెరువుకి లెవెల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించిన హాల్ కూల్చివేసిన తర్వాత అక్కడ పేరుకున్న ఆ మొత్తం స్క్రాబ్ మొత్తాన్ని కూడా తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం నేలమట్టం చేసిన తర్వాత ఇప్పుడు ఆ స్క్రాబ్ ను కూడా ఇక్కడ నుండి తొలగించేసి తుమ్మడి చెరువుకు సంబంధించిన 3 ఎకరాల 30 గుంటల భూమి వరకు కూడా కంచె నిర్మాణం చేపట్టనున్నారు అధికారులు. దానికి సంబంధించి ఈ స్క్రాబ్ మొత్తం తొలగించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం లోపు ఈ మొత్తం కూల్చివేత పూర్తయిన తర్వాత ఆ స్క్రాబ్ తొలగించే ప్రయత్నం చేస్తారు. ఆ స్క్రాబ్ మొత్తం తొలగించిన తర్వాత రేపు కంచె నిర్మిస్తామనేది అధికారులు చెప్తూ ఉన్నారు. ఆ కంచె నిర్మాణం కూడా కరెక్ట్ గా ఇప్పుడు 3 ఎకరాల 30 గుంటల భూమి వరకు కూడా నిర్మిస్తారు. మిగతా ప్రాంతంలో ఎక్కడ నిర్మాణాలు ఉన్నా వాటి జోలికి మాత్రం అధికారులు వెళ్లడం లేదు. కేవలం తుమ్మిడి చెరువుకు సంబంధించిన భూమిలో అంటే 29 ఎకరాల 24 గుంటల భూమి తుమ్మిడి చెరువుకు సంబంధించి ఉంది. అందులో
ఈ కన్వెన్షన్ సెంటర్ సంబంధించిన నిర్వాహకులు 3 ఎకరాల 30 గుంటల భూమిలో నిర్మాణాలు చేపట్టారు. ఆ 3 ఎకరాల 30 గుంటల భూమిని మాత్రమే ఉన్న నిర్మాణాలను మాత్రమే పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. ఇంకా అవతల వైపు ఉన్న నిర్మాణాలు కావచ్చు, ఏవైనా అటు సైడ్ చిన్న చిన్న నిర్మాణాలు ఉన్నా వాటి జోలికి మాత్రం వెళ్ళట్లేదు అధికారులు. కేవలం ఆ తుమ్మిడి చెరువుకు సంబంధించిన దాంట్లోనే ఉన్నారు. అలాగే ఒకసారి మనం ఈ చుట్టుపక్కల చూస్తే దాదాపు 29 ఎకరాల భూమి ఉన్న తుమ్మిడి చెరువు ఇప్పుడు దాంట్లో సగం కూడా లేని పరిస్థితి ఉంది. మరి మిగతా భూమికి సంబంధించిన దాంట్లో ఎటువంటి చర్యలు చేపడతారని అనేది చూడాల్సి ఉంది. ఆ రైట్ సైడ్ లో మనం చూస్తున్నాం అన్ని బ్లూ కలర్ కవర్స్ వేసి షటర్ గుడిసెలు వేసిన పరిస్థితి ఉంది. కొన్ని స్క్రాప్ గోదాములు కూడా అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. వాటర్ బిజినెస్ ఒకవైపు కొనసాగుతూ ఉంది అక్కడ. మరి అది మొత్తం కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్కే వస్తుంది. మరి ఆ భూమి మొత్తాన్ని కూడా అధికారులు, హైడ్రాకి సంబంధించిన అధికారులు స్వాధీనం చేసుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాలి. కేవలం కన్వెన్షన్ సెంటర్ ఒకటే కాదు, ఆ చెరువుకు సంబంధించిన పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఏదైతే ఉందో బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ల్యాండ్, అదంతా కూడా మరి హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. మరి ఆ రకంగా చర్యలు చేపడతారా లేదా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ కొన్ని గుడిసెలతో పాటు కొన్ని నిర్మాణాలు చేపట్టారు. అలాగే స్క్రాబ్ కు సంబంధించిన గోదాములు నడుస్తున్నాయి. వీటినన్నిటి కూడా వెకేట్ చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడి వరకు ఆ ఎదురుగా మనకు ఒక చార్మినార్ బొమ్మ కనబడుతుంది. అక్కడి వరకు కూడా చెరువుకు సంబంధించిన భూమి ఉందనేదే స్థానికులు చెప్తున్నారు. అది మొత్తం కూడా రోడ్డు. అక్కడి వరకు మరి పూర్తి వెకేట్ చేసి మొత్తం భూమిని స్వాధీనం చేసుకుని కంచె నిర్మాణం చేపడతారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మిగిలిన ప్రాంతం అంతా కూడా ప్రధానంగా ఇప్పుడు మాత్రం కన్వెన్షన్ సెంటర్ పైన ఒకటే టార్గెట్ చేసి ప్రస్తుతం ఆ నిర్మాణాలను అయితే కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైడ్రాకి సంబంధించిన అధికారులతో పాటు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ కి సంబంధించిన టీంలు ప్రస్తుతం అక్కడ ఉన్నాయి. ఈ స్క్రాప్ ని తొలగించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఒకవైపు చేస్తున్నారు, మరొక వైపు ఈ కాంపౌండ్ వాల్ మొత్తాన్ని కూడా కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ ఉంది అని ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం అయితే మనకు కనబడుతూ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ లో మనం చూస్తే పెద్ద పెద్ద మిషన్స్ ఉన్నాయి, ఏసీకి సంబంధించినవి. ఆ ఏసీ హాల్ కాబట్టి కన్వెన్షన్ సెంటర్, దానికి సంబంధించిన ఏసీ మిషన్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ కూల్చివేతలో భాగంగా అవన్నీ కూడా ధ్వంసమైపోయిన పరిస్థితి ఒకవైపు కనబడుతూ ఉంది మనకి. మరొక వైపు ఇక ఎదురుగా అధికారులు మనం చూస్తున్నాం, ఇతరులను ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేవు. జిహెచ్ఎంసీకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు, హైడ్రాకి సంబంధించిన అధికారులు వాళ్లకు సూచనలు చేస్తున్నారు. ఈ కాంపౌండ్ వాల్ కూల్చివేతకు సంబంధించిన దాంట్లో ఏ విధంగా కూల్చివేతలు చేపట్టాలన్న దానికి సంబంధించి వాళ్లకు సలహాలు ఇస్తున్నారు అక్కడ ఉన్న కూల్చివేతలు చేపట్టే సిబ్బందికి. మరొక వైపు ఈ కూల్చివేతలు పూర్తయిపోయాయి కాబట్టి, అంటే ఇప్పుడు నేలమట్టం అయిపోయిందని మనం చెప్పుకోవాలి. మొత్తం కూడా పూర్తిగా నేలమట్టమైంది. మధ్యాహ్నం తర్వాత ఈ స్క్రాబ్ ఏదైతే ఉంటుందో వాటిని అన్నింటిని కూడా ఇక్కడ నుండి, ఆ రేకులు, ఏసీ మిషనరీస్, వీటిని అన్నింటిని కూడా ఇక్కడ నుండి తొలగించి ఆ 3 ఎకరాల 30 గుంటల భూమిని తమ ఆధీనంలోకి తీసుకొని ఉన్నారు హైడ్రా అధికారులు. రోజా. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గత కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జుల్పిస్తోంది. సో ఈ రోజు ఉదయం హీరో నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ ని నేలమట్టం చేస్తోంది హైడ్రా. తుమ్మడి చెరువు కబ్జా చేసి కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. మొత్తం 10 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే బఫర్ జోన్, ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల 30 గుంటల్లో చేపట్టిన నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు అధికారులు. అయితే 2012లోనే ఇల్లీగల్ గా అనుమతులు తీసుకున్నప్పుడు షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా ఉన్న వ్యక్తి ప్రస్తుతం రాజకీయ నేతగా ఉన్నారు. అదే సమయంలో అక్రమ కట్టడం అంటూ లోకాయుక్తను ఆశ్రయించారు స్థానికులు. కబ్జా చేసి నిర్మించిన కన్వెన్షన్ ను కూల్చివేయాలంటూ స్థానికులు అప్పట్లోనే డిమాండ్ చేశారు. కన్వెన్షన్ ను కూల్చివేయాలని గతంలో లోకాయుక్త కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినా గత జోనల్ కమిషనర్ లోకాయుక్త ఆదేశాలను పట్టించుకోలేదు. సదరు అధికారి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గతంలో ఇలాంటి అక్రమ కట్టడాలకు భారీగా అనుమతులు ఇచ్చినట్లుగా హైడ్రా గుర్తించింది. వాటన్నిటిపై కూడా ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా.